రైతు రుణమాఫీ రైతు భరోసా మొత్తం బోగస్ అన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటల నుంచి అక్టోబర్ 1 ఉదయం 11 గంటల వరకు రైతు హామీల సాధన దీక్ష చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు 9 నెలల్లో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కాంగ్రెస్పై పోరాడతామన్నారు ఏలేటి. కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని, 6 గ్యారెంటీల విషయము ఎందుకైనా మాట్లాడడం లేదని భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తుతా ఉన్నది. గెలిచిన వెంటనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత ఇస్తానని చెప్పి కల్పిస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి 3 సార్లు అసెంబ్లీ సెషన్ నడిచినప్పటికీ దాని మీద చర్చ కూడా పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు 6 గ్యారెంటీలలో భాగమైనటువంటి రైతు అంశాలను కూడా పూర్తిగా విస్మరించడం చాలా బాధాకరం. ఇది యావత్ తెలంగాణ రైతాంగాన్ని, మహిళల్ని, యువకుల్ని, విద్యార్థుల్ని, అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేస్తూ ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి ఎన్నో హామీలు ఈరోజు తుంగలో దక్కిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అన్నదాతలకు రుణమాఫీ చేస్తానని చెప్పి కేవలం సగం మందికి కూడా రుణమాఫీ చేయలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు 49,000 కోట్లు అవసరమని. మీరు 40,000 కోట్లు అన్నారు. మీ కేబినెట్ మీటింగ్లో 31,000 కోట్లు సరిపోతాయని చెప్పారు. కానీ ఈరోజు మీరు ఖర్చు పెట్టింది కేవలం 17,000 కోట్ల రూపాయలు. గత ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేయడానికి 19,000 కోట్లు ఖర్చు పెడితే మీరు 17,000 కోట్లతోటి 2 లక్షల రుణమాఫీ ఏ రకంగా చేశారని చెప్పి ప్రజానీకాన్ని నమ్మిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఒకవైపు 15 ఆగస్టు సందర్భంగా పూర్తిగా రుణమాఫీ చేశానని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మీ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, లేదు ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం ఉన్నది, 13,000 కోట్ల రూపాయలు ఇంకా అవసరం అవుతుందని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. అంటే మీరు ఒకటి చెప్తా ఉన్నారు, మీ మంత్రులు ఒకటి చెప్తా ఉన్నారు. మీరు రుణమాఫీ జరిగిందని చెప్తా ఉంటే మీ మంత్రులు జరగలేదు అని చెప్పి చెప్తా ఉంటే మీరు పచ్చి అబద్ధం మాట్లాడుతున్నట్టుగా స్పష్టమవుతున్నది. ఈ ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం అని చెప్పేసి ముందు క్యాబినెట్ పెట్టుకున్నారు. ఛాయలు తాగడానికో, కాఫీలు తాగడానికో, స్నాకులు తినడానికో మీరు పెట్టుకున్నారా? ప్రజా సంక్షేమ కార్యక్రమాలను, ప్రజల కష్ట సుఖాలను, ప్రజల మీద ఉన్నటువంటి మరి కష్టాల గురించి మాట్లాడడానికి మీరు పెట్టుకున్నారా? ఇది ప్రజానీకం